చాలా ఈజీగా మైదా గోధుమ పిండి లేకుండా టీ టైమ్ స్నాక్ ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయిపోయే స్నాక్స్, నోట్లో వేస్తే తునిగిపోయే స్నాక్స్. అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా తింటారండి, అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. రవ్వ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ ఎప్పుడైనా సరే మెత్తగా ఏమి గ్రైండ్ అవుతుందండి, కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. నేను మైదా పిండి ఇంకా గోధుమ పిండి వద్దనుకుని రవ్వతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే వాము కూడా వేసుకోవాలి. వాము ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇంకా మీరు దీనిలో ఏం కావాలంటే అది వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను, నువ్వులు వేసుకోవచ్చు, కలుంజి వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, సోంపు వేసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కంపల్సరీ, నెయ్యి వేస్తేనే క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యిని మొత్తం పిండికి పట్టించాలి. ఇదిగోండి ఇలా పట్టించాలి. ఇలా పట్టిస్తేనే చాలా క్రిస్పీగా వస్తాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా ఉండేలాగా అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అవ్వలేదనుకోండి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. పిండి ఎక్కువ వాటర్ పట్టదు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలపాలి. రవ్వ కదా తొందరగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదిగోండి ఇలా కలపాలి. కలిపేసి మంచిగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రవ్వకి కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలండి, రెస్ట్ ఇస్తేనే మంచిగా వస్తాయి. నేను 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ నీట్ చేసుకోవాలండి. పిండి ముద్దలాగా అవ్వాలి, అప్పటి వరకు నీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా నీట్ చేసుకోవాలండి. ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయండి, అంత క్రిస్పీగా వస్తాయి, అంత గుల్లగా వస్తాయి. మనం చేసుకునే రెసిపీ మైదా పిండితో కూడా చేయొచ్చు, గోధుమ పిండితో కూడా చేయొచ్చు అనుకుంటున్నారా? అవునండి చేయొచ్చు, కానీ ఇది నేను చిన్న పాప కోసం చేస్తున్నాను, అందుకని రవ్వ వాడాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని పోర్షన్గా కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను, ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని చిన్న చిన్న రోల్స్ చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పలుసగా చేసుకోవచ్చు అండి. అవసరం పడితే కొంచెం పిండి కాడ డస్ట్ చేసుకుని రోల్ చేసుకోవాలి. చాలా పలుసగా సన్నగా ఒత్తుకోవాలండి, చపాతీలాగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. మీరు రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు, ఏదన్నా గిన్నెతో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్టర్తో కట్ చేశానండి. డైమండ్ షేప్ కట్ చేశాను, కొన్నేమో ట్రయాంగిల్ షేప్ కట్ చేశాను. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే స్నాక్స్ అండి ఇవి. ఇంకా చాలా ఈజీగా కూడా అయిపోతాయి, ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఊరికే నవ్వులేస్తారు, అంత బాగుంటాయండి. టీ టైమ్ స్నాక్స్గా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా రవ్వతో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు మీరు. ఇది చాలా ఈజీగా మిక్స్ కూడా అవుతుంది పిండి, చాలా ఈజీగా కూడా ఫ్రై అవుతుంది, ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. మనం చపాతీకి ఇలా ఫోక్తో గుచ్చుకోవాలండి, లేకుంటే పొంగుకుంటూ వస్తాయి. పొంగకుండా రావాలంటే ఫోక్తో గుచ్చుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటే కాకుండా ఒకసారి కొన్ని కూడా వేయచ్చు, ఏమి అంటుకోవండి. ఇవి ఆయిల్లోకి వెళ్ళినాక అవే విడిపోతాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందనుకోండి ఆయిల్ లాగేస్తుంది, ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అందుకనే ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకసారి మీరు కర్రీలా ట్రై చేయండి. చూస్తున్నాయి కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయని. ఎక్కువ ఫ్రై అవ్వదండి, టేస్ట్ బాగా మారిపోతుంది. మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే ఫ్రై చేసుకుంటే అవే క్రిస్పీగా అవుతాయి, కొంచెం ఆరినాక క్రిస్పీ అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి, గుల్లగా వచ్చినాయి. ఊరికేలా తుంచితేనే ఇరిగిపోతున్నాయి. చిన్నగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.